పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ అథారిటీ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ షార్ట్ సెల్లింగ్కి సంబంధించి ఒక సర్క్యులర్ని కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఆ సర్క్యులర్లో ఏముంది? ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఇది ఎలా చేస్తారు? దీనివల్ల లాభ నష్టాలు ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా అందరికీ బయ్యింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ తెలుసు. సింపుల్. మీకు నచ్చిన షేర్లు నచ్చిన ప్రైస్లో నచ్చిన టైంలో మీరు కొనుక్కుంటే బయ్యింగ్. ఇది వెరీ సింపుల్, అందరికి తెలుసు. అయితే స్టాక్ మార్కెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ కూడా చేయొచ్చు బిఫోర్ బయ్యింగ్. అంటే మీరు ఏదైనా ఒక వస్తువు కొనక ముందే అమ్మగలుగుతారా? బయట కష్టం కదా, అమ్మలేరు కదా. ఆ వస్తువు అమ్మాలంటే ఫస్ట్ అది మన చేతిలో రావాలి, మన దగ్గర ఉంటే మనం దాన్ని అమ్మగలుగుతాం. కానీ స్టాక్ మార్కెట్లో మీరు ముందుగా కొనక్కర్లేదు, ముందుగా అమ్మేసేయచ్చు కూడా. అమ్మేసి డబ్బులు చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక షేర్ కానీ ఏదైనా ఒకటి ధర తగ్గిపోతుంది పక్కాగా నాకు కన్ఫర్మేషన్ ఉంది, టెక్నికల్స్ నేను స్టడీ చేశాను, న్యూస్ స్టడీ చేశాను, పడుతుంది కాబట్టి నేను ముందుగాను అమ్మేస్తాను కొనకముందే. సో నా అంచనా ప్రకారం పడుద్ది కదా, పడిన తర్వాత నేను మళ్ళీ బైబ్యాక్ చేసుకుంటాను. అంటే ఆ డిఫరెన్స్, అంటే నేను 100 రూపాయలు అమ్మేశాను, 80కి పడిపోయింది, డిఫరెన్స్ 20 రూపాయలు నాకు ప్రాఫిట్. అంటే కొనక ముందే అమ్మడం అంటారు దీన్ని. అయితే ఇప్పుడు మీకు హిండెన్బర్గ్ రిపోర్ట్ రావడం వల్ల అదాని స్టాక్స్ పడ్డాయని తెలిసి అయితే 1 year 2 years బ్యాక్ చూసాము. అది ఈ హిండెన్బర్గ్ కూడా ఒక ప్రముఖ షార్ట్ సెల్లింగ్ కంపెనీ. అది వాళ్ళంతా కూడా ఇలా రిపోర్ట్స్ తయారు చేసి ఆ కంపెనీస్ మీద అలిగేషన్స్ క్రియేట్ చేసి ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోయేలాగా చేసి వాళ్ళు లబ్ధి పొందుతారు, అంటే ముందుగా సేల్ చేసేసి. ఓకే, అంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ కంపెనీ డౌన్ ఫాల్ అయ్యేలాగా న్యూస్ క్రియేట్ చేసి వ్యూవర్ హర్షణ చేసి అది పడిపోయిన తర్వాత ఇది వాళ్ళు దేశాల్లో ఏ కంపెనీస్ పెరుగుతున్నాయి, ఎవరిది బాగా పెరిగింది స్టడీ చేసి ఇది పెరగడానికి రీజన్స్ ఏంటి, అంటే ఇక్కడ ఆ రీజన్స్ నిజామాబాద్ పక్కన పెట్టేసేయండి. అంటే ఒక షార్ట్ సెల్లింగ్ అంటే ఒక ఆ స్టాక్ ప్రైస్ పడిపోవడానికి గల వాతావరణం క్రియేట్ చేస్తారు న్యూస్ ద్వారా. అంటే ఒక కృత్రిమమైన ఒక నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తారు. ఇది నిజమా అబద్ధమా, ఆర్టిఫిషియల్ ఫేక్ ప్రాపగండా. ఇది ఫేక్ అని చెప్పలేము, నిజం అవ్వచ్చు కూడా ఒక్కోసారి. ఇప్పుడు అదాని విషయంలో ఇది నిజం కాదు అని సుప్రీంకోర్టు తర్వాత సెబీ ఇచ్చింది, సెకండరీ. కానీ అలాంటి ఒక భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ షేర్ ప్రైస్ పడిపోయేలాగా చేసి లబ్ధి పొందడమే ఆ కంపెనీ చేసిన పని. ఇదే షార్ట్ సెల్లింగ్ విధానం. అంటే ఇది మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా చేస్తారో చూద్దాం. సెబీ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా రీసెంట్గా మనం చూసాము సెబీ 90% ఆఫ్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అని. ఇది ఎక్కడ లాస్ అవుతున్నారు, ఏ విధంగా లాస్ అవుతున్నారు అని ఇన్వెస్టిగేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ మనీ బికాస్ ఆఫ్ షార్ట్ సెల్లింగ్. ఓకే, ముందుగా అమ్మేస్తున్నారు. ఏంటి? బై యాంటిసిపేటింగ్ డౌన్ అవుతుంది ప్రైస్ అని చెప్పేసి, అంటే ప్రైస్ డౌన్ అవుతుందని చెప్పేసి ముందుగానే అమ్మే విధానం షార్ట్ సెల్లింగ్ అని చెప్పుకున్నాం కదా. ఈ షార్ట్ సెల్లింగ్ అనే విధానం ద్వారా ఎక్కువ మంది లాస్ అవుతున్నారు, మెజారిటీ పీపుల్ లూజింగ్ మనీ అని సెబీకి అర్థమై ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక స్టాక్స్ సేల్ చేయాలన్నా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సేల్ చేయాలన్నా, ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్లో కానీ ఏది చేయాలన్నా కూడా ముందుగా డిస్క్లోజ్ చేయాలి. ఇది షార్ట్ సెల్లింగా, అంటే నీ దగ్గర ఉండి అమ్ముతున్నావా లేకుండా అమ్ముతున్నావా. యాక్చువల్గా మార్కెట్లో తెలియదు, ఇక్కడ సెల్లింగ్ ఉందనుకోండి ఒక స్టాక్, అది షార్ట్ సెల్లింగ్ అయిందా లేకపోతే ఉన్నది అమ్ముకు డెలివరీ సెల్లింగ్ అయిందా తెలియదు మనకు. యాక్చువల్లీ అది జరిగాక తెలుస్తుంది. అయితే ఇది ముందుగా డిస్క్లోజ్ చేయమని చెప్పేసి సెబీ చెప్పింది ఇన్స్టిట్యూషన్స్కి. ఇక రీటైలర్స్కి వచ్చేప్పటికి రీటైలర్స్ కూడా ఈ రూల్ ఫాలో అవ్వాలి. కానీ రీటైలర్స్ ముందుగా చెప్పక్కర్లేదు, ఆన్ ద డే ట్రేడ్ క్లోజ్ అయ్యే లోపల చెప్పాలి ఇది షార్ట్ సెల్లింగా డెలివరీ సెల్లింగ్ అనేది. ఇది కొత్త రూల్ ఇంట్రొడ్యూస్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, ఈ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ కనుక బిల్డప్ అవుతే ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ చేశారనుకోండి, ముందుగా డిక్లేర్ చేస్తారు, మార్కెట్లో అర్థమైపోద్ది ఇది షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది ఇక్కడ, అంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ ఈ స్టాక్ పడడానికి చాలా స్కోప్ ఉంది అని మనకు ఒక క్లియర్ విజన్ అర్థమైపోతుంది. ఇంతకుముందు ఏం జరిగేది, అది షార్ట్ సెల్లింగ్ అయిందా లేదా డెలివరీ సెల్లింగ్ అయిందా తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉండేది మార్కెట్లో. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇది షార్ట్ సెల్లింగ్ అయిందని క్లియర్ కట్గా దాని ప్రకారంగా ఇన్వెస్టర్స్ డెసిషన్ తీసుకోవచ్చు. సో కొంతవరకు ఎవరైతే ట్రేడర్స్ షార్ట్ సెల్లింగ్ చేస్తారో వాళ్లకు నష్టం జరగకుండా ఉండడానికి సెబీ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ ఇది. రీటైలర్స్ కూడా అప్పటికప్పుడు చెప్పక్కర్లేదు, ఫర్ ద డే ఆ రోజు ట్రేడ్ క్లోజ్ అయ్యే లోపల డిస్క్లోజ్ చేయాలి, నేను ఇది షార్ట్ సెల్లింగ్ కోసం పొజిషన్ తీసుకున్నాను అనేసి. ఈ షార్ట్ సెల్లింగ్ ఎక్కడ చేయొచ్చు? 3 రకాలు చేయొచ్చు. ఒకటి క్యాష్ మార్కెట్లో, ఫ్యూచర్స్లో,
ఆప్షన్స్లో. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. క్యాష్ మార్కెట్లో మీరు క్యారీ చేయలేరు. క్యాష్ మార్కెట్లో ఆ రోజు కనుక ఏదైనా స్టాక్ క్యాష్లో షార్ట్ కొట్టేస్తే అంటే షార్ట్ సెల్లింగ్ చేస్తే యూ హ్యావ్ టు స్క్వేర్ ఆఫ్ ద పొజిషన్ బై ఎండ్ ఆఫ్ ద డే. కంపల్సరీ మ్యాండేటరీ అది, లేకపోతే నీకు పెనాల్టీ పడుతుంది. కనుక క్యాష్ మార్కెట్లో ఇది ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు, ఆ రోజు క్లోజ్ చేస్తాం కాబట్టి. బట్ ఎఫ్ఎండ్లో మాత్రం డిస్క్లోజ్ చేయాలి. ఇంకా నేను రేపు పొద్దున క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, ఇది షార్ట్ సెల్లింగా లేకపోతే నేను డెలివరీ సెల్లింగ్ చేస్తున్నానా, ఈ పొజిషన్ దగ్గర ఉందా లేదా అని ముందుగా చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల మార్కెట్లో ఎన్ని షార్ట్స్ బిల్డప్ అయినాయి, షార్ట్స్ బిల్డప్ అయితే షార్ట్ కవరింగ్ వస్తుంది మళ్ళీ, సో ఇది మళ్ళీ పెరగడం స్కోప్ ఉంది అనేది ఒక క్లియర్ కట్ పిక్చర్ అర్థమవుతుంది. దీనివల్ల కొంతలో కొంత నష్టం నుంచి బయటపడడానికి రిటైల్ ఇన్వెస్టర్స్కి అవకాశం ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే రూల్ పెట్టడానికి, మీరు ఈ మధ్య గమనిస్తే చాలా మంది ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అని చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది లూజ్ అయ్యే వాళ్ళంతా కూడా ఆప్షన్ బయర్స్ లూజ్ అవుతుంటారు. కానీ ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ వస్తుంది అంటారు. కానీ యాక్చువల్గా థియరీ ప్రకారంగా ఈ ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి తెలుసా? ఆప్షన్ సెల్లింగ్లో మీకు ప్రాఫిట్ వచ్చేసి మినిమం, లాస్ మ్యాక్సిమం. అంటే మీరు షార్ట్ కొట్టేస్తే పైకి పోయింది అనుకోండి, అన్లిమిటెడ్ పైకి పోతుంది. కానీ మీరు 100 రూపాయల షార్ట్ కొడితే ఆప్షన్ సెల్లింగ్లో సెల్ చేస్తే మాక్సిమం 0కే అవుతుంది అది. అంటే మీకు ప్రాఫిట్ వస్తే 100 నుంచి 0, అంటే 100 రూపాయలే ప్రాఫిట్ వస్తుంది పక్కాగా. అంతమించి ₹1 కూడా ప్రాఫిట్ అవడం రాదు, అవకాశం లేదు. బట్ లాస్ వస్తే అది 100 రూపాయల నుంచి 1000 రూపాయల లాస్ కూడా రావచ్చు. దీన్ని చాలా బెటర్ స్ట్రాటజీగా అన్వయిస్తూ ఎక్కువ మంది స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇప్పుడు మీకు రీసెంట్గా పిఆర్ సుందర్ని బ్యాన్ చేశారు. హీజ్ ఆప్షన్ సెల్లర్ ట్రేడర్. యాక్చువల్గా ఆప్షన్ సెల్లింగ్ మీద ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్, ఐకాన్ అనమాట. సో ఆప్షన్ సెల్లింగ్లో ఎట్లా ప్రాఫిట్ చేయాలనేది. బట్ థియరీ ఏం చెప్తోంది? ఆప్షన్ సెల్లింగ్లో మ్యాక్సిమం లాసెస్, మినిమం ప్రాఫిట్స్. ఆ మినిమం ప్రాఫిట్స్లో నేను ఎలా నా ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, గ్యారంటీగా ప్రాఫిట్ చేసుకోవాలి, లాస్ని మినిమైజ్ చేసుకుంటూ. బట్ థియరీ అలా చెప్తుంది, అంత విచిత్రంగా ఉంటుంది. సో అందుకనే రిటైలర్స్ ఈ ట్రాప్లోకి వచ్చేసి లాస్ అవ్వకుండా ఉండడం కోసం సెబీ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ ఇది. అట్లీస్ట్ ఈ రూల్ అయినా జనాల్ని కాపాడితే బాగుంటుంది. కానీ అందరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్. అది ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసుకొని లాభం పొందకుండా ఇలా గిమ్మిక్స్ చేసి నేను షార్ట్ టర్మ్లో సంపాదించాలి, స్పెక్యులేట్ చేయాలి, నేను షార్ట్ సెల్లింగ్ చేయాలి, ఇమీడియట్లీ డబ్బులు సంపాదించాలి అని ఈ తొందరలో అందరు డబ్బులు లూస్ అవుతున్నారు. అందుకే కదా ఇప్పటికీ 90% పీపుల్ లూజర్స్ అని చెప్తున్నారు. ఒక పక్క ఏమో వెల్త్ క్రియేషన్ ఇన్స్ట్రుమెంట్, ఒక పక్క ఏమో 90% లూజర్స్ ఇలాంటి వల్ల. అందుకే సెబీ ఎప్పుడు కూడా అందరికి ఒక శ్రీరామ లక్షలాగా అండ ఉండి ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది, అట్లీస్ట్ ఆ లూజర్స్ ని బయటపడేయడానికి. సో దీనివల్ల కనీసం ఈ ట్రేడర్స్ ప్రాఫిట్లోకి వస్తారు అనుకుందాం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు గెయిన్ అవుతూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయండి, మీకు గోల్ వచ్చినప్పుడు దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా మీ గోల్ వచ్చినప్పుడు మీట్ అయినప్పుడు దాన్ని అమ్మేసేయండి. ఇన్వెస్ట్మెంట్ అది మిస్ అవుతే ఇవన్నీ అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనర్థాన్ని కాపాడడానికి సెబీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.